సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో నదులు వాగుల్లో ప్రవాహం పెరిగింది. కుమరం భీం ప్రాజెక్టుకి భారీ ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కుమరం భీం ప్రాజెక్టుకి ఇన్ఫ్లో 850 క్యూసెక్కులుంటే అవుట్ఫ్లో 454 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 అడుగులు కాగా ప్రస్తుతం 237.9 అడుగుల మేర నీరుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలు, వరదల ప్రభావంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రవహించే నదులు ఏవైతే ఉన్నాయో అవి పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రస్తుతం మనం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని పెనుగంగ వద్ద ఉన్నాం. పెనుగంగ వద్ద గంటకు వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఎక్కువగా వరద పోటెత్తుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఇటు పెనుగంగతో పాటు అటువైపు ప్రాణహిత, వైన్గంగ, అదేవిధంగా గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఏవైతే ఘాట్లు ఉన్నాయో ఘాట్ల వరకు నీళ్లు ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా కుమ్రంభీం జిల్లాలోని బెజ్జూరు మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. సోమిని, తలాయి గ్రామాల్లో ప్రాణహిత బ్యాక్ వాటర్ మూలంగా పంట చేళ్లలోకి నీళ్లు చేరిన పరిస్థితి. అదేవిధంగా దిందా గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇటు ఆసిఫాబాద్ మండలంలోని గుండివాగు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇటు బోరాజ్ మండలంలోని తర్రంవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండగా అటు జైనాథ్ అదేవిధంగా ఆదిలాబాద్ మధ్యలో రాకపోకలు నిలిచిపోయాయి. ఎవరు వెళ్లకుండా పోలీసులు సైతం సెక్యూరిటీ సైతం ఏర్పాటు చేసిన పరిస్థితి. దీంతోపాటు మహారాష్ట్రలో కురుస్తున్న గడ్చిరోలి జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా వైన్గంగ, ప్రాణహిత, గోదావరి, పాల్, కతాని, పర్లకోట నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అక్కడ 2 జాతీయ రహదారులతో పాటు 22 తాలూకాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలుచోట్ల భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు చెమర్చి చిచ్డోహా డ్యాము పూర్తిగా నిండిపోయింది. చెమర్చి అష్టి ప్రధాన రహదారులపై నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లా కేంద్రానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే మహారాష్ట్రలో కొనసాగుతుంది. చెమూర్చి, అహేరి, ఏటపల్లి, ముల్చేరా, బామ్రాఘడ్, సిరోంచా తాలూకాలకు జిల్లా కేంద్రంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కుమ్రంభీం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఏ క్షణానైనా నీటిని వదిలే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. దీంతోపాటు మంచిర్యాల జిల్లాలో సరిహద్దుల్లో ప్రవహిస్తున్న ప్రాణహిత, గోదావరి నదులకు వరద నీరు పోటెత్తుతుంది. కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నారు. పుణ్యస్నానాలకు వెళ్లే ప్రజలు అదేవిధంగా చేపల వేటకి వెళ్లే వాళ్ళు, మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండాలి, వెళ్ళకూడదని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు మండలాల్లో 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు కుమ్రంభీం జిల్లాలో సైతం 30 మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటికే నమోదైంది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా ముసురు వాన కురుస్తున్న నేపథ్యంలో ఇళ్ల నుంచి ఎవరు బయటకు రాలేని పరిస్థితి, అందరూ ఇంటికే పరిమితమైన పరిస్థితి. ఇటు వాగులు, వంకలు ఉప్పొంగడంతో పాటు నదులు సైతం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైన పరిస్థితి. మరీ ముఖ్యంగా నదుల వైపు ఎవరు వెళ్లొద్దు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో అందరూ జనం మాత్రం ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే బ్యాక్ వాటర్ కారణంగా చాలా పంట పొలాలు నీటిలో మగ్గిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఒకవైపు ముసురు వాన సైతం జన జీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు పెనుగంగ నుంచి.